నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ముందుగా పావు కిలో ఫ్రాన్స్ తీసుకొని బాగా కడుక్కొని పెట్టుకోవాలి. నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. వాటికి ఉన్న తోకలు మూతులు అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు వేసి కొంచెం 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన ఫ్రాన్స్లో 2 స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా చేయితో కలిపితే చాలా బాగా పీసెస్కి అన్నిటికీ ఉప్పు కారం పడుతుందండి. అన్నీ కలుపుకొని అరగంట పాటు ఫ్రిడ్జ్లో మూత పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫ్రాన్స్ మిశ్రమాన్ని తీసి బయట పెట్టుకొని ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని చేయితోని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలలోపు అంతలోపు పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ వేడెక్కిందో చూసుకొని అందులో ఒక్కొక్క పీసెస్ వేసుకుంటూ ఫ్రై చేయాలి. అన్ని పీసెస్ని ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేగనివ్వాలి. పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి ఈ ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లూస్ ఫ్రాన్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.